2013లో బ్యాన్ చేసింది. ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి సార్ మాట్లాడకండి, ఏం మాట్లాడుతుంది ఇది జర హెల్ప్ చేస్తలేదు నాకు, కొంచెం ఇలా పోయినాయి స్పీకర్లు పోయినాయి, ఇది పని చేస్తలేదు, జర మీరు సహకరించాలి. రేవంత్ రెడ్డి సార్ ఒక్కడు ఫోన్ చేస్తే ఎత్తురు, ఎవరు చేసిన ఎత్తురు, ఆయన ఒక్కడు చేస్తే పాపం పని ఉండదు కాబట్టి ఎత్తురు, మీరే సలహాలు ఇస్తారు కదా ఆయన ఎట్టడి చేయాలి, ఎత్తుకురు ప్లీజ్. కోపంతో మాట్లాడతలే, నాది ఆవేదన రైట్. సో 2016 సెప్టెంబర్ 9వ తారీఖు మొదటిసారి భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఇగో ఇండస్ట్రీ మంచిది, దీంట్లో బిజినెస్ చేస్తే నష్టపోయే అవకాశం లేదు, కానీ ఈ రూల్స్ పాటించే కంపెనీలో మీరు జాయిన్ అవ్వండి అని చెప్తూ 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది భారత ప్రభుత్వం. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021 లాక్డౌన్ వచ్చిన తర్వాత, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇమ్మీడియట్గా దీనికి మొదటిసారి ఒక గెజిట్ వచ్చింది ఇండియన్ గవర్నమెంట్ ద్వారా. సో భారత ప్రభుత్వం దృష్టిలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇల్లీగల్ కాదు, 100% లీగల్. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఒక 10 నిమిషాలు కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ మంచిదా కదా సార్? అందరు మాట్లాడరు, అందులో మోసాలు ఉంటాయా? ఉంటాయి. హోటల్ బిజినెస్ మంచిదా కదా? మంచిది. కుక్కల మాంసంతో బిర్యానీ పెట్టుకోడు ఉండాలి. గుళ్ళె ప్రసాదం మంచిదా కాదు? కల్తీ ప్రసాదాలు జరుగుతున్నా లేదు. ఇప్పటిదాకా ఏ వ్యవస్థ భూమి మీద చెడు కోసం రాలే, ఏ వ్యవస్థ కూడా భూమి మీద చెడు కోసం రాలే. వ్యవస్థ వచ్చినాక చెడు మొదలైంది. నోటు ముందు స్టార్ట్ అయింది, దొంగ నోటు తర్వాత కుదిరు మన తెలుగులో ఉంటారు ఆర్టిస్టులు, వాళ్ళు తయారు చేసి. ఓటు ముందు వచ్చింది, దొంగ ఓటు. నిజాయితీగా పనులు చేయించుకోవడం ముందుంది, లంచాలు చేయించుకోవడం. సిమెంటు మంచి పని కోసం ముందు వచ్చింది, కల్తీ సిమెంటు. విత్తనాలు ముందు వచ్చినాయి, నకిలీ విత్తనాలు. ఇట్లా ఏ విషయం కూడా చెడు మొదలు కాలే, ఫస్ట్ మొదలైంది మంచే. ఆ మంచి కూడా పైసలు వస్తాయి కాబట్టి. ఇప్పుడు మామిడి పండ్ల వ్యాపారం ఎందుకు చేస్తారు? డబ్బుల కోసం వ్యాపారమా? ముందు మామిడి పండుతో జనాలకు ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్లు ఉన్నాయా కదా? రైస్ షాప్ పెట్టింది ఒక ఆయన. రైస్ షాప్ అంటే ఓన్లీ పైసలు వస్తాయి కాబట్టి బిజినెస్ గొప్పదా? ఆ బియ్యం మన తిండికి అవసరం కాబట్టి గొప్పదా? ఇట్లా చెప్తే కొంచెం అర్థం కాకపోవచ్చు సార్. ఒక డాక్టర్కి దేవునికి మొక్కను కూడా డాక్టర్ మొక్కడు, అవునా? దేనికి? పైసలు ఎక్కువ సంపాదిస్తాడైనా, ప్రాణాలు కాపాడుతాడు. పోలీసు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, టీచర్ కానీ, ఊర్లల్లో స్వీపర్స్ ఉంటారు కదా, ఊడ్చేటటువంటి కార్మికులు, వాళ్ళకు కూడా మనం చాలాసార్లు దండం పెడతాం. ఎస్ఆర్ను వీళ్ళందరికీ రెస్పెక్ట్ చేసేది వాళ్ళు చేసే పని కోసమా, వాళ్ళు సంపాదించే పైసల కోసమా? ఇది క్లియర్ కదా? అయితే ఆ వ్యవస్థ పుట్టింది ఆ పని గొప్పది కాబట్టి, దానివల్ల సమాజానికి జరిగేది మంచి కాబట్టి. కానీ వీళ్ళు ఆ పని పెట్టి షార్ట్కట్లో వెళ్ళడం మొదలుపెట్టి ఆపరేషన్ చేస్తే పైసలు వస్తాయి. ఎస్ఆర్నో? పైసల కోసమే ఆపరేషన్ చేస్తూ నార్మల్గా నార్మల్ డెలివరీ అవుతుంది.